జన్మించిన వాడు మరణించక తప్పదు అన్నట్టు మనుషులు చచ్చిపోతారు, ఇదిగో ఇలాంటి వ్యాన్లు చచ్చిపోతాయి. కొన్ని బిలియన్స్ ఆఫ్ సంవత్సరాల తర్వాత సూర్యుడు చచ్చిపోతాడు, భూమి కూడా చచ్చిపోతుందని తెలిసినా గాని మీరు పాత వస్తువుల్ని పడేయలేక ఇంట్లో ఎట్టబెట్టుకుంటారో. చాలా బాధగా ఉంది ఈ వ్యానును వదులుకోవాలంటే. ఎందుకంటే ఇదిగో ఈ వ్యాను 17 సంవత్సరాల క్రితం నేను కొని సుమారుగా 1,50,000 మైళ్ళు తిరిగి, అంటే అందాజుగా 2.5 లక్ష కిలోమీటర్లు తిరిగిన తర్వాత ముసల్దయ్యి చచ్చిపోతాంటే మా పిల్లోళ్ళు 1వ తరగతిలో ఉన్నప్పుడు కారు బొమ్మలతో ఆడుకుంటా ఈ వ్యాన్ లో తిరిగి ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయే వయసులో వాళ్ళ కార్లు వాళ్ళు తోలుకుంటున్నారు. కాబట్టి 2007వ సంవత్సరంలో ఈ వ్యాన్ కొన్నా గానీ దీంట్లో లేని ఆప్షన్ అంటూ ఏమీ లేదు. సన్ రూఫ్లు, మూన్ రూఫ్లు, స్లైడింగ్ డోర్లు, పవర్ సీట్లు, సీట్ హీటర్లు. మా పిల్లోళ్ళు దీంట్లో ఉండే DVD ప్లేయర్ లో ఫైండింగ్ నీమో సినిమా చూస్తా పెరిగినారు. దీనికి ఉండే 6 పాటల సీడీలు పెట్టుకుండే చేంజర్ లో జడ్జినకడి జనారే అని పాట వింటా నేను పెరిగినాను. 7 మంది కూర్చుండే అన్ని సీట్లు, అంతా ఆటోమేటికే. దీంట్లో ఎన్ని వస్తువులైనా గానీ తీసుకోవచ్చు. అమెరికాలో సుమారుగా ఒక 10 రాష్ట్రాలన్నీ కూడా ఈ కారులోనే తిరిగి మీకు అందరికి చూపించినాను. ఇది సుమారుగా $33,000 కొన్నాను, అంటే సుమారుగా 30 లక్షల రూపాయలకు. నాలాగా మీరు బాధతో ఏ వస్తువులు పడేసినారు, పడేయలేక పనికిరాని వస్తువులు ఇంట్లో ఏం పెట్టుకున్నారు?